మీకు విషయం తెలుసా? ఎక్కువ శాతం బ్యాక్టీరియాలు మంచియే. మన పొట్టలో ఉన్న బ్యాక్టీరియా చాలా మంచిది. దాన్ని అనవసరంగా మందులేసి, చంపేసి, మన వ్యాధి నిరోధక శక్తిని దెబ్బని తీసుకొని మనం జబ్బులు తెచ్చుకుంటున్నాం. అదేంటి సార్ బ్యాక్టీరియా మంచిది అంటున్నారు? అవును మంచిదే. మీ శరీరంలో 10⁻10 సెల్స్ ఉంటే మీ పొట్టలో ఎన్ని బ్యాక్టీరియా ఉన్నో తెలుసా? 10⁻11 బ్యాక్టీరియా ఉన్నాయి. ఇవన్నీ మనకి చాలా మంచి చేస్తున్నాయి. మనకు తెలుసో తెలియకో తెక్కలోళ్ళ మాదిరి అనవసరంగా మందులేసి గ్యాస్ ట్రబుల్ బిళ్ళలు, యాంటీబయాటిక్లు పిచ్చి పిచ్చి వేసి దాన్ని దెబ్బతీస్తాం. ఆ దెబ్బతీసిన దగ్గర నుంచి మనకు కొత్త కొత్త జబ్బులు అంటుకుంటూ ఉంటాయి. మీకు తెలియదు మెటబాలిక్ ప్రాబ్లమ్స్, మీరు చూసే షుగరు ఇట్లాంటివి కూడా పేగులో బ్యాక్టీరియా సరిగ్గా లేకపోవటం వల్ల ఇన్ని రకాల జబ్బులు వస్తున్నాయి అనే విషయాన్ని కూడా గమనిస్తుంది. దీన్ని బట్టి అర్థమైంది ఏంటి? మనం తినే ఆహారం సరిగ్గా ఉంచుకొని మన పేగులో బ్యాక్టీరియాని కరెక్ట్గా ఉంచుకొని కరెక్ట్గా నడిస్తే అసలు ఏ జబ్బు రాదు. సో బ్యాక్టీరియా మంచిదే. అది కూడా మనం తెలుసుకోవాలి. ఏది చెడ్డ బ్యాక్టీరియా, ఏది మంచి బ్యాక్టీరియా, మనకు వచ్చింది ఏ రకం అని తెలుసుకొని మనం మందులు వాడాలి. కానీ ముఖ్యంగా జ్వరాలు వచ్చినప్పుడు యాంటీబయాటిక్స్ని ఎట్లా పడితే అట్లా వాడకూడదు.